భద్రాచలం తెలంగాణ అంతర్భాగంలోనే ఉండాలంటూ టీజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు భద్రాచలంలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. విద్యార్థులు, రాజకీయ పార్టీలు బంద్కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. గిరిజనులు కూడా నిరసనలో పాల్గొని నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ని సీమాంధ్రంలో కలపాలని వచ్చిన డిమాండ్ నేపథ్యంలో దీన్ని ఆందోళన కమిటీ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని విభాగాలు ఈ ప్రాంతాన్ని సీమాంధ్రంలో కలపాలని వస్తున్న నేపథ్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం డివిజన్ లో 3 రోజుల పాటు బంద్ నిర్వహిస్తుంది. మనకి భద్రాచలం అంటేనే మనకు కనబడేది దాదాపు ఈ మండ్య సీమ ఈ విధంగా ఉండేది. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం జిల్లా వరకు మొత్తం కూడా మండ్య సీమ ప్రజలే మనకు కనిపిస్తారు, గిరిజనులు కనిపిస్తారు. గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతికి నిదర్శనం ఈ భద్రాచలం ప్రాంతం. ఈ భద్రాచలంలోని 8 మండలాలే కాకుండా భద్రాచలం నుంచి అటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాలతో మమేకమైన ప్రాంతం. అదేవిధంగా భద్రాచలం కూడా మొత్తం కూడా ట్రైబల్ కేసు రిజర్వేషన్ 1/70 యాక్ట్ ప్రకారం మొత్తం కూడా ఈ ప్రాంతం కూడా భద్రాచలం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న పరిస్థితి. అటువంటి ఈ ప్రాంతాన్ని వాస్తవానికి ఈ భద్రాచలం ప్రాంతాన్ని మన్యసీమ కేంద్రంగా చేసి దాదాపుగా అటు ఛత్తీస్గఢ్, ఇటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాన్ని ఏకం చేస్తూ మన్యసీమ చేయాలని గతంలో కూడా ఒక డిమాండ్ ఉంది. అంటే మొత్తం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇప్పుడు సీమాంధ్రంలో కల్పనలు ఇచ్చిన డిమాండ్ నేపథ్యంలో ఆ డిమాండ్ నిర్వహిస్తూ 3 రోజుల పాటు బంద్ నిర్వహిస్తున్న పరిస్థితుంది. మీరు చెప్పండి, అంటే మన్యసీమ నేత ఇక్కడ సోదరు మీరే ఉన్నారు, మీరు చెప్పండి ఈ భద్రాచలంకి తెలంగాణతో ఉన్న అనుబంధం ఏంటి? భద్రాచలం డివిజన్ ని సీమాంధ్రలో కలపాలనే ఆ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. భద్రాచలం ప్రాంతం తెలంగాణలోనే అంతర్భాగము. భద్రాచలం డివిజన్ ప్రజలకి తెలంగాణ ప్రాంతంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. భద్రాచలం డివిజన్ ఆదివాసీ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు. అలాగే భద్రాచలం డివిజన్ ఆదివాసీలకు సంబంధించి వైద్యపరమైన ఎమర్జెన్సీ సమస్యలు తలెత్తినప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఈ రకమైన భద్రాచలం డివిజన్, భద్రాచలం ప్రాంతము తెలంగాణలో ఉండటం వల్ల ఆదివాసీల చట్టాలకి రక్షణ ఉంటుంది. అలాగే భద్రాచలం డివిజన్ తెలంగాణ ప్రాంతంలో ఉండటం వల్ల పోలవరం ప్రాంతాన్ని, పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆదివాసీలకి ఒక రక్షణ కానీ, న్యాయం కానీ, విద్యాపరమైన, ఉద్యోగపరమైన అవకాశాలు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భద్రాచలం డివిజన్ ని మరి తెలంగాణలో ఉంచాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ భద్రాచలం ప్రాంతంలో దాదాపుగా భద్రాచలం అంతా కూడా మన్యసీమ కావడం, గిరిజనులు కావడం, గిరిజనుల సాంస్కృతిక సాంప్రదాయాలు ఉండటంతో ఈ ప్రాంతాన్ని తెలంగాణ కలపాలని చెప్తున్నారు. మీరు చెప్పు, భద్రాచలం ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? మన తెలంగాణలో ఉండాలనిపిస్తుంది. మా ఖమ్మం జిల్లాలో ఉండాలి, మన తెలంగాణలో భాగం కాబట్టి భద్రాచలాన్ని మన ఖమ్మం జిల్లా ఉంటే బాగుంటుంది. ఇది దాదాపుగా భద్రాద్రి రాముడు అంటే గిరిజన ఆరాధ్య దేవం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ఆధారంగా చేసుకుని ఈ భద్రాచలం ఇక్కడ సీతారాముడు ఉద్భవించాలనేది చెప్తున్నారు. అదే నేపథ్యంలో గిరిజన ఆరాధ్య దేవం ఉండటం ఇక్కడ ఈ ప్రాంతం. అదేవిధంగా వెనుకబడిన తెలంగాణ ప్రాంతంతో అదేవిధంగా గిరిజనులు వెనుకబడి ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా